హలో అండ్ వెల్కమ్ టు ది బియానా దిశాస్ మెగాస్టార్ ఇంటర్వ్యూస్. ఈరోజు మనము డాక్టర్ అనిల్ కుమార్ కుంటా గారి నైటికేల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ముందున్నాము. ఈరోజు డాక్టర్ అనిల్ కుమార్ కుంటా గారి గురించి అండ్ వారి ఫిజియోథెరపీ గురించి మనం తెలుసుకుందాం. రండి సార్. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కంగ్రాచులేషన్స్ ఫర్ బికమింగ్ మెగాస్టార్. థ్యాంక్ యూ సార్. డాక్టర్ అనిల్ కుమార్ కుంటా గారు మెగాస్టార్ ఆఫ్ బియానా దిశ వారి ఇంటర్వ్యూ చేస్తున్నాము. వారి నుంచి అసలు పెయిన్స్ అంటే ఏంటి, పెయిన్ రిలీఫ్ ఏంటేంటి అండ్ ఫిజియోథెరపీ ఏంటంటి అన్ని విషయాలు మనం తెలుసుకుందాము. హలో సార్. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఈ మధ్యలో ప్రతి ఒక్కరికి బ్యాక్ పెయిన్ అని, నీ పెయిన్స్ అని, అట్లాంటివన్నీ పెయిన్స్ అని ఉన్నాయి. దానికి ఐ థింక్ ఫిజియోథెరపీ అనేది ఒక మంచి ట్రీట్మెంట్ అని అంటున్నాం. అది ఏ రకంగా మనకి ఉపయోగపడుతుందండి? ఈ రోజుల్లో ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి సార్. మామూలుగా ఏంటంటే మెకానికల్ ఇష్యూస్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ ఉండడం వల్ల జర్నీ ఎక్కువ చేస్తూ ఉంటారు, కంప్యూటర్ వర్క్ ఎక్కువ చేస్తూ ఉంటారు కాబట్టి నెక్ పెయిన్ వస్తుంది. జర్నీ ఎక్కువ చేయడం వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది. సో ఏజ్తో సంబంధం లేకుండా చాలా వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అసలు ఇప్పుడు అంటే మీరు అన్న నెక్ పెయిన్ అని ఎవరికైనా కూడా రావచ్చా? జనరల్గా ఇప్పుడు హౌస్ వైఫ్స్ కూడా వస్తుంది సార్. లేదు, దానికి కారణాలు ఏమంటారు? మెయిన్ ఈ రోజుల్లో సెల్ ఫోన్ వాడకం ఎక్కువైంది సార్. సెల్ ఫోన్ వాడకం ఎక్కువ అవ్వడం వల్ల ఏమవుతుందని అంటే వాళ్ళు ఇలా వంగి చూసి నెక్ పెయిన్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. ఇంకోటి దానివల్ల ఏంటంటే చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. సింపుల్ టెక్నిక్స్ వాడి తగ్గించుకోవచ్చు. లెవెల్ ఆఫ్ ఎక్సర్సైజ్ అట్లా చేస్తే వాళ్ళకి తగ్గిపోతుంది. 1 వీక్ 10 days కొంచెం ప్రికాషనరీ మెజర్స్ చెప్తాము, వాళ్ళు అవి చేస్తే సరిపోతుంది. కానీ అప్పుడు కూడా తగ్గలేదు అని అంటే ఫిజియోథెరపీకి అడ్వైజ్. ఓకే. అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నీ జాయింట్స్ పెయిన్ అంటారు కదా, నీ జాయింట్ పెయిన్స్ అనేది ఓన్లీ పెద్దవాళ్ళకి మాత్రమే వస్తా లేకపోతే అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకు? అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి వస్తున్నాయి సార్. ఇప్పుడు ఏంటంటే మెయిన్గా ఫుడ్ ప్రాబ్లమ్స్, ఫుడ్ ఇంటేక్ కరెక్ట్గా ఉండకపోవడం వల్ల 30 years కూడా వస్తున్నాయి. నీ జాయింట్ 30 years కూడా, మరి 30 years కూడా వస్తున్నాయి. అంటే దానికి ప్రధానమైన కారణం అంటే ఎక్సర్సైజ్. ఇప్పుడు ఆ ఎక్సర్సైజ్ చేస్తుంటే వాళ్ళకి కొంచెం ప్రొలాంగ్ అవుతుంది అంతేనా, లేకపోతే వాళ్ళకి ఎక్సర్సైజ్ చేయడం వల్ల వాళ్ళకి ఏంటంటే మజిల్ స్ట్రెంత్ పెరుగుతుంది, దాని నుంచి పెయిన్స్ తగ్గుతాయి అనమాట. ఒకసారి పెయిన్ స్టార్ట్ అయిన తర్వాత కూడా మనం మళ్ళీ రీగైన్ చేయవచ్చా? ఫిజియోథెరపీ చేయడం వల్ల చేయొచ్చు. మనకి అల్ట్రాసౌండ్ థెరపీ ఉంటుంది, మళ్ళీ నార్మల్ వచ్చేస్తాయి సార్, నార్మల్ స్టేజ్కి వచ్చేస్తాయి. అచ్చా. ఇంకోటి ఈ మధ్యకాలంలో వింటున్నాను, అంటే స్కూటర్ కానీ బండ్లు నడిపే వాళ్ళకి సర్వైకల్ స్పాండిలైటిస్ అనేది అంటారు. అది కూడా మీ ఫిజియోథెరపీ కిందకే వస్తుంది. అది ఎట్లా చేస్తారు? ఒకసారి ఏంటంటే వాళ్ళు ఆర్థోపెడిషియన్కి కన్సల్ట్ అవ్వాలి. కన్సల్ట్ అవుతే ఎంత ప్రాబ్లం ఉందనేది ఒక గ్రేడింగ్ ఉంటుంది. ఆ గ్రేడింగ్ బట్టి మనం ఫిజియోథెరపీ స్టార్ట్ చేసినాం అనుకుంటే వాళ్ళకి రిలీఫ్ తొందరగా ఉంటుంది. డైరెక్ట్ ఫిజియోథెరపీ కూడా స్టార్ట్ చేయొచ్చు, కానీ బెటర్ అడ్వైజ్ ఏంటంటే ఆర్థోపెడిషియన్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్గా డయాగ్నోసిస్ అవుతే మనం ఇంప్రూవ్మెంట్ ఈజీగా ఉంటుంది. ఇంకోటి నేను చూస్తాను ఇప్పుడు ఏంటంటే బీపీ అంటే మూతి వంకర అవ్వడము అట్లాంటివన్నీ అవుతుంటాయి కదా, సో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? దానిలో మూతి వంకర అవ్వడం అంటే 2 కారణాలు ఉన్నాయి సార్. చలికి ఎర్లీ మార్నింగ్ చలికి వెళ్ళడం వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, లేదంటే ఫీవర్లు రావడము, లేకపోతే పెరాలసిస్ కూడా కొంతమందికి మైల్డ్గా వస్తుంది. మైల్డ్గా వచ్చిన వాళ్ళకి కూడా సేమ్ అలాగే అవుతుంది. ఓకే. దానిలో మనం ఏం చేస్తామంటే ఫేషియల్ పాలసీకి కానీ బెల్స్ పాలసీ కానీ 2 రకాలు ఉంటుంది. దానిలో మజిల్ స్టిమ్యులేషన్ ఇస్తాము. మజిల్ స్టిమ్యులేషన్ ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళ ఫేషియల్ మజిల్స్ 13 మజిల్స్ ఉంటాయి, వాటిని స్టిమ్యులేట్ చేయడం వల్ల యాక్టివేట్ అవుతాయి అనమాట. ఒక 21 days టైం పడుతుంది, పర్ఫెక్ట్ అయిపోతాయి. నార్మల్ అంటే ముందు ఎలా ఉన్నారో అలా అయిపోతుంది. ఇంకోటి అంటే కాళ్ళు చేతి పడిపోవడం అది పెరాలసిస్ అంటారు సార్. పెరాలసిస్ అంటారు. దానికి ఏంటంటే దానికి కూడా స్టిమ్యులేషన్ వాడుతూ ప్లస్ ఎక్సర్సైజ్ చేస్తాము. రిహాబిలిటేషన్ థెరపీ అని ఉంటుంది జనరల్గా. సో దానికి ఒక 2 months టైం పడుతుంది సార్. 2 months రెగ్యులర్గా మనం చేస్తామంటే ఎప్పుడు నార్మల్ స్టేజ్కి వచ్చేయచ్చు. ఇప్పుడు బెల్స్ పాలసీ కానీ పారాలిసిస్ కానీ ఈ పేషెంట్స్కి అంటే ఎప్పుడు మిమ్మల్ని కన్సల్ట్ చేయాలి? అంటే వెంటనే కన్సల్ట్ చేయాలి, లేకపోతే ఒక 1 week తర్వాత 2-3 days? మనం వెంటనే ఆన్ ద డే స్టార్ట్ చేసేస్తే ఇంప్రూవ్మెంట్ ఈజీగా ఉంటుంది. అంటే జనరల్గా ఏమవుతుందంటే ఇట్లా జరగగానే ఫస్ట్ ఏదో హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతారు, అక్కడ ఏదో సమ్ ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది, వాళ్ళ నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఫిజియోథెరపీస్ దగ్గరికి వెళ్తారు కదా. ఏది బెటర్ అంటే ముందు మీ దగ్గర రావడం బెటర్ అంటారు? లేదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డయాగ్నోసిస్ అవుతుంది, ఎంతవరకు ఉంది గ్రేడింగ్ అనే దాన్ని బట్టి చూసుకొని మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం అనుకోండి, రిజల్ట్స్ బాగుంటాయి. ఓకే. ఈ మధ్య కాలంలో అంటే యాక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువైపోయినాయి. సో యాక్సిడెంట్స్ వల్ల జరిగే అంటే ఫిజికల్ డ్యామేజెస్ వాటిని కూడా ట్రీట్మెంట్ ఉందంటారా మీ దగ్గర? ఉంది సార్. ఎట్లా అంటే మనకి ఇప్పుడు పోస్ట్ ఆపరేటివ్ స్టిఫ్నెస్ అని అంటాము. వాళ్ళకి బోన్స్ విరిగిన తర్వాత మినిమం అతుక్కోవడానికి 45 days టైం పడుతుంది. ఓకే. ఆ 45 days టైంలో మనకు మజిల్ అనేది ఫెటిగ్ అయిపోతుంది, స్టిఫ్నెస్ వస్తుంది. ఆ స్టిఫ్నెస్ని తగ్గించుకోవాలంటే మనం వ్యాక్స్ పెట్టి మొబిలైజేషన్స్ ఇస్తాం. సో మళ్ళీ ఒక 1 month ప్రోగ్రామ్ ఇది అంతా. ఓకే. సో 1 month ఫిజియోథెరపీ చేయడం వల్ల వాళ్ళు నార్మల్ స్టేజ్కి వచ్చేస్తారు.
ఇప్పుడు స్పోర్ట్స్ ఆడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అవును సార్. స్పోర్ట్స్లో కూడా ఐ థింక్ ఇప్పుడు ఏదో ఒక ఇబ్బంది పడుతూనే ఉంటారు. అంటే ఒకసారి కాలు బెండి కిందనో చెయ్యి అని, లేకపోతే టెన్నిస్ ఎల్బో అనో, లేకపోతే ఇంకేంటో అన్నీ చాలా వస్తుంటాయి కదా, వాటన్నిటి కూడా మీరు ట్రీట్ చేస్తుంటారా? కరెక్టే సార్. మీరు ఇప్పుడు టెన్నిస్ ఎల్బో అనే వర్డ్ వాడారు కదా, టెన్నిస్ ఎల్బో, గాల్ఫర్స్ ఎల్బో అని 2 రకాలు ఉంటాయి. అవుట్ సైడ్ వస్తేనేమో టెన్నిస్ ఎల్బో అంటారు జనరల్ వర్డ్స్. మీడియల్ సైడ్ వస్తేనేమో గాల్ఫర్స్ ఎల్బో అంటారు. దీనికి జస్ట్ సింపుల్ ఐసింగ్ పెట్టాలి, అల్ట్రాసౌండ్ థెరపీ చేయాలి, ప్లస్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేస్తే చాలా సింపుల్, ఒక 3-4 డేస్లో తగ్గిపోతుంది. చాలామంది ఫిజియోథెరపిస్ట్ ఉన్నారు, మిమ్మల్ని ఎందుకు చూస్ చేయాలంటారు? మెయిన్గా ఏంటంటే సార్, ఈ రోజులలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే యంగ్ జనరేషన్ ఏమవుతుందంటే డెడికేటెడ్గా సర్వీస్ ఇవ్వరు. మెయిన్గా ఏంటంటే వాళ్ళు ఏదో పేషెంట్కి ట్రీట్మెంట్ ఇస్తున్నామనే థాట్లో ఉంటున్నారు తప్ప ఎంత కరెక్ట్గా వాళ్ళకి సైకలాజికల్గా మనం పుషప్ చేస్తున్నాం వాళ్ళని అనేది ఇంపార్టెంట్ సార్. నేను అబ్జర్వ్ చేస్తుంది వాళ్ళు 50% సైకలాజికల్గా సపోర్ట్ ఇచ్చి ట్రీట్మెంట్ ఇస్తుంటే ఏమవుతుందంటే మనకి వాళ్ళు ఫస్ట్ వాళ్ళు కోపప్ అవుతారు. నాకు ఈ ప్రాబ్లం చాలా చిన్నది అనే థాట్ వాళ్ళకి ఇస్తేనే వాళ్ళు ఇంప్రూవ్మెంట్ చేయగలుగుతాం. అది నేను చేయగలుగుతాను అది. కాబట్టి సో డెడికేటెడ్ సర్వీస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రమ్ మై సైడ్. ఓకే, అంటే డెడికేటెడ్గా, ప్లస్ అది కాకుండా చాలామంది ఐ థింక్ ఈ మధ్యకాలంలో అంతంత మాత్రం చదువుతూనే వచ్చి ప్రాక్టీస్ మొదలు పెట్టేస్తున్నారు. సో వాళ్ళ దగ్గర డెఫినెట్లీ ఐ థింక్ అంటే అవుట్ ఆఫ్ ప్రాక్టీస్ కొంత ఏదో చేయగలుగుతారు కానీ రాకపోవచ్చు. స్పోర్ట్స్ మెడిసిన్లో డాక్టరేట్ చేస్తారు, అంటే పిహెచ్డీ చేస్తారు. ప్లస్ అది కాకుండా పేషెంట్లని సైకలాజికల్గా కూడా ట్రీట్ చేస్తారు. అంటే వాళ్ళని కొంచెం కంఫర్ట్ లెవెల్కి తీసుకొచ్చి మైండ్ నుంచి ఆ పెయిన్ని తీసేసి మిగతా అని ట్రీట్మెంట్ చేస్తారు. కాబట్టి ఇక్కడ హైలీ సక్సెస్ రేట్ ఉన్నది. కాబట్టి నైటింగేల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో డాక్టర్ అనిల్ కుమార్ కుంట గారు ఉన్నారు. ఈజ్ వెరీ హైలీ క్వాలిఫైడ్ అండ్ చాలామంది పేషెంట్స్ని ఆయన ఇప్పటివరకు ట్రీట్ చేస్తారు. మనం ఏదో ఇంటి వైద్యం చేసుకోకుండా ఒకసారి కన్సల్ట్ చేసి ఇఫ్ ఇట్ ఇస్ పాసిబుల్ దాంతో నేను చెప్పిన ఎక్సర్సైజ్ చేసుకుంటుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను నైటింగేల్ హాస్పిటల్లో 16 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నానండి. నార్మల్ ఇప్పటికీ ఒక 1000 మెంబర్స్కి ట్రీట్మెంట్ చేసి ఉంటాము. ఓపీ, ఐపీ అన్నీ కలిపి. హోమ్ విజిట్స్ కూడా వెళ్తూ ఉంటాం అనమాట. మెయిన్గా ఏంటంటే నీ జాయింట్ పెయిన్స్, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, పెరియార్థరైటిస్ కండిషన్స్ ఇవి రెగ్యులర్గా వస్తుంటాయి. వీటితో పాటుగా పెరాలసిస్ పేషెంట్స్కి హోమ్ విజిట్ కూడా వెళ్తూ ఉంటాము. వాళ్ళకి ఏంటంటే మెయిన్గా సైకలాజికల్ సపోర్ట్ ఇస్తూ ట్రీట్మెంట్ చేయడం ద్వారా వాళ్ళు తొందరగా రిజల్ట్ వస్తుంది, తొందరగా రికవరీ అవుతున్నారు అనమాట. దాని ద్వారా ఏంటంటే పెరాలసిస్ పేషెంట్స్కి తొందరగా రికవరీ రావడం అనేది ఈ రోజుల్లో చాలా కష్టమైన పని. అది మెయిన్గా నేను చేయగలుగుతుంది ఏంటంటే వాళ్ళకి కనీసం ఒక 1 మంత్ టైంలోనే మనం రికవరీ తీయగలుగుతున్నాం. మెయిన్గా ఏంటంటే సైకలాజికల్ సపోర్ట్ ఇస్తూ వాళ్ళకి ఎక్సర్సైజ్ చేపించడం వల్ల తొందరగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనమాట. చిన్న ఏజ్ 30-35 ఇయర్స్ వాళ్ళకి కూడా పెరాలసిస్ వస్తుంది ఈ రోజులలో. సో మెయిన్గా ఏంటంటే స్ట్రెస్ ఫ్యాక్టర్. స్ట్రెస్ని రిలీజ్ చేయాలంటే వాళ్ళకి సైకలాజికల్గా మనం కోపప్ చేయాలి. సైకలాజికల్ కోపప్ చేయడం ద్వారా ఏంటంటే ఇప్పుడు ఫ్యామిలీ స్ట్రెస్, ఫైనాన్షియల్ స్ట్రెస్ ఇవి రెండింటిని రిలీజ్ చేయగలుగుతాం అనమాట. అది నేను చేయగలుగుతున్నాను. అది మెయిన్ మోటో. జస్ట్ రీసెంట్గా ఏంటంటే ఒక అబ్బాయి జస్ట్ పెళ్ళి అవ్వలేదు, ఇంకా జస్ట్ 1 వీక్ 10 డేస్లో పెళ్ళి ఉంది. సో ఆయనకి కంప్లీట్గా ఇంప్రూవ్మెంట్ తేవాలి, మంచిగా నడవాలని చెప్పేసి ఆయనకు ఉండిండే. సో జస్ట్ వితిన్ 1 వీక్లో ఆయనకి కంప్లీట్ ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చి హ్యాపీగా పెళ్ళి జరిగేలాగా చేసామన్నమాట. సో ఏంటంటే ఇది ఒక 1 వీక్ 45 డేస్ ప్రోగ్రామ్ని 1 వీక్ 10 డేస్లో తీసుకురాగలిగాము. అదొక గ్రేట్ అచీవ్మెంట్ అనిపిస్తుందండి నాకు. థ్యాంక్ యూ.